వెల్కమ్ బ్యాక్. ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో కృష్ణభూషణ్ చౌదరి గారు ఉన్నారు, బీజేపీ. కృష్ణభూషణ్ చౌదరి గారు సార్, చెప్పండి. ఈరోజు మనము అందరం కూడా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్ర రాజకీయాలు అనగానే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనగానే నాకు అర్థం కావట్లేదు ఎందుకు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైనా కానీ కేసీఆర్ గురించి చర్చించాలి. ఇలా కేసీఆర్ ఆ తెలంగాణలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, కత్తి బొడ్లో పెట్టుకుని వచ్చాడు, దగ్గర ఏమాత్రం ఏమార్చున్నా ఒక పోటు పొడుస్తాడు, అమరావతికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకుందామా లేకుంటే మన తెలంగాణ సిద్ధాంతం ప్రకారంగా మనకు ఓటేసుకుందామా అని కేసీఆర్ గారు అంటారు. ఇక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి లోటస్ పాండ్ కి కేటీఆర్ గారు వస్తారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిద్రపోతున్నావా కేసీఆర్ లేచిరా అని సెంటిమెంట్ ని రేపుదామని ఈయన అనుకుంటారు. నాకు అర్థం కావట్లేదు, మీరు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా, తెలంగాణలో రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా, ఏం రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు? నేనేమంటున్నా, ఏపీ నాయకుల సంగతే మాట్లాడుతున్నా. టిఆర్ఎస్ నాయకులు దే ఆర్ సర్టెన్, దేర్ వ్యూస్ ఆర్ స్టాండర్డ్. వాళ్ళు మా రాష్ట్రంలో మేము గెలుచుకున్నాం, మా పరిస్థితి మాకు ఓకే, మాకు మెజారిటీ మాకు వచ్చే క్లారిటీ వాళ్ళకు ఉంది. కానీ ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో మీకు నాయకత్వం లేదా, లేకపోతే మీకు ఎవరికైనా ఏం అవసరం? కేసీఆర్ మాట్లాడారు కదా, తీసుకోవచ్చు కాదు కృష్ణభూషణ్ గారు, మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కూడా మాట్లాడారు కదా, నేను ఏపీలోకి వస్తాను, ఏపీ రాజకీయాలు వెళ్ళి పెడతాను, చూస్తాను అని చెప్పేసి మాట్లాడారు కదా. అందుకని వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు, రండి కేసీఆర్ గారు వస్తున్నారు కదా, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి టీడీపీ చెప్తోంది. కేసీఆర్ గారు 100 మాటలు మాట్లాడతారు. ఆయన ఎలక్షన్ అయిపోయింది, గిఫ్ట్ ఇస్తా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, రా 100 గిఫ్ట్లు ఇస్తా, ఈ బస్తీ మే సవాళ్ళు కాదయ్యా ముఖ్యమంత్రులారా. మీరు ఇక్కడ ప్రజలకి ఉన్న మేనిఫెస్టోలో ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇయ్యలే. నవరత్నాలు అని చెప్పి ఊరు తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏమైందంటే, రాజేష్ గారు మీరు ఒకటి తెలుసుకోవాలా, రెండు పార్టీలు కూడా ఈరోజు ప్రజల మధ్యన ఒక యాప్ లేకపోతే ఏదైనా ఒక బోర్డు పెట్టాలా. పార్టీని నమ్ముతున్నారా ఇప్పుడు? కృష్ణభూషణ్ గారు ఇప్పుడు మీ పార్టీని నమ్ముతున్నారా అక్కడ ఏపీలో? అది మనం చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలసలు వస్తున్నాయి, ఇటు టీడీపీ వైపు వలసలు వస్తున్నాయి, అటు జగన్. ఎక్కడ బీజేపీ విషయానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు రావట్లేదు, అడావుడి లేదు మీ పార్టీకి. మరి మీ పార్టీ గెలుస్తుంది అక్కడ? మరి మా పార్టీ గెలుస్తుందా నమ్మకం ఉందో రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తారు. దేశంలో మా పార్టీ యొక్క గొప్పతనం ఏంటో, మేము ఏం చేసామో అన్ని గుర్తొస్తాయి. ఏం బాధ లేదు, ఇంక అయిపోలే కదా, ఇవాళతో ఆఖరి రోజు కాదు కదా. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని నమ్ముతున్నారో మాది ఏంటి అనేది మేము చెప్పనవసరం లే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని ఇక్కడ ఓట్లు, లేకపోతే ఆయన వస్తే ఓట్లు తగ్గించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మా పార్టీ లేదు. మాకు వీ హ్యావ్ ఎ మచ్ బిగర్ ఫిగర్. మాకు ఇక్కడ కేసీఆర్ మచ్ బిగర్ ఫిగర్ అని మీకు అనుకుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పెద్ద ఫిగర్ అనుకుంటే, మాకు అంతకంటే పెద్ద నేషనల్ ఫిగర్ మా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక నరేంద్ర మోడీ గారు మీద విషపు జల్లుడు ప్రయోగాలు చేసి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, మీరు అన్యాయం చేశారు, ఇప్పటికి విడిపోయి సగము కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది, కాంగ్రెస్ వల్ల సగం బాధపడ్డాము, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు బీజేపీ అని చెప్పేసి. ఏం పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అవుతారు, ఏం తప్పులేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవటంలో చేసే తప్పేం లేదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు అట్లా ప్రజలందరికీ ఒక మభ్యపాటు చర్యగా ఏవైతే ఇన్ని రోజులు బీజేపీ దయ్యం, బీజేపీ భూతం అని చెప్పుకుంటా ఒక కథ చెప్పుకుంటా వచ్చారో, ఆ కథ అంటే ఇప్పుడు వీళ్ళందరూ రాజకీయ పార్టీలను కూడా కేసీఆర్ చూపించి ఓట్లాడాలనుకుంటున్నారు. అదే కదా మీరు చెప్పేది? మీకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏం సంబంధమయ్యా? మీ మేనిఫెస్టో మీద మీరు పనిచేయండి. తెలుగు రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఇండియా పాకిస్తాన్ లాగా అనుకుంటారా? నాకు అర్థం కాలేదు. ఈ రెండు రాష్ట్రాలు కూడా విడిపోయినప్పటికీ సోదర భావంతో కలవాలా? ఈ రోజు వాళ్ళేమి చంద్రబాబు నాయుడు లాగా పొత్తు పెట్టుకొని వచ్చి ఎలక్షన్ లో పోటీ చేయాలనుకోవట్లేదు.
ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ బాగా వేసే భయం ఎందుకు కలుగుతుంది? రెండోది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మద్దతు తప్ప ఏ విషయంలో కూడా మేము పక్క రాష్ట్రంతో ఎలాంటి మద్దతు మేము ఒంటరిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి చాలా తెలంగాణ పరిపాలన మీద, తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి పథకాల మీద చాలా చర్చ జరిగింది శాసనసభ ఎన్నికలు. మొత్తంగా కూడా ప్రజలందరూ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి పథకాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పథకాలు అనేటువంటి రీతిలో ప్రజలు ఆశీర్వదించారు. ఇదంతా కూడా ఇలా దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు ఎట్లా ప్రకంపనలు సృష్టిస్తా ఉందంటే, ఇప్పుడు రైతు బంధు అనేటువంటి పథకం, ఆ పథకానికి సంబంధించినటువంటి చైతన్యం ఇలా దేశవ్యాప్తంగా రైతుల్లో వచ్చేసింది. ఇవాళ ఇంతకాలం రైతే రాజు అని చెప్పినటువంటి పార్టీలు రైతులకు సంబంధించినటువంటి ఏమి చేయలేదనేటువంటి భావన నుంచి ఇలా అనివార్యంగా రైతుల కోసం చేసేటువంటి ఒక గొప్ప కల్చర్ ఇలా ప్రారంభమైంది. అది జగన్ చెప్పినా, లేకుంటే కిసాన్ సమ్మాన్ పేరు మీద మోడీ చెప్పినా, ఎవరు చెప్పినా ఇలా రైతుల పట్ల ఆలోచనని కలగజేసినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి డెఫినెట్ గా ఇలా ఒక ఆంధ్రలో జపం కాదండి, దేశవ్యాప్తంగా జపం జరుగుతూ ఉంది. 9 రాష్ట్రాలు ఇలా నిన్న 9 అనేక పథకాలని ఇలా అనేక రాష్ట్రాల మంది వచ్చి ఇక్కడ పరిశీలించి మా రాష్ట్రాల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇలా కేసీఆర్ గారి మీద మీరు ఏదో బురద చల్లడం ద్వారా, కేసీఆర్ గారి పేరు జపం జరగడం ద్వారా, అంటే కేసీఆర్ గారి శక్తి ఇలా విశ్వవ్యాప్తమైనట్టు వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. ఏమంటారు? కేసీఆర్ గారు అవసరం ఆంధ్రప్రదేశ్ కి ఏముంది అంటున్నాం. మేము ఉందని అన్నమా చౌదరి గారు? మేమేం ఉందని అనలేదే. రోజు జపం చేస్తున్నారు. నేనేమంటున్నా, ఈ 2 పార్టీలకి నేనేమంటున్నా, ఆ వైఎస్ఆర్ పార్టీకి ఒక పని చేయమనండి. ఆ వెహికల్ కి ఒక పైపు జగన్ బాబు, ఒక వైపు కేసీఆర్ బాబుని పెట్టుకుని వెళ్ళండి అంటున్నా కదా. మీరు ఎందుకు కేసీఆర్ జపాన్ చేస్తున్నారు? మీ మేనిఫెస్టో మీకు లేదా అంటున్నాం. మేము వ్యతిరేకంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందేమో అన్న భయంతో చేసారు కదా. మొత్తం 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిండ్రు. ప్రత్యేక హోదా అక్కర్లేదన్నారు. దానికి అసెంబ్లీలో తీర్మానం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే ఏమనిపిస్తుంది? డెఫినెట్ గా ప్రజలు మాట్లాడతారు. ఆ ప్రభావం ఉంటుందా? కేసీఆర్ గారి ప్రభావం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో? సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి ఏముంటది? కేటీఆర్ గారి ప్రభావం, చంద్రబాబు నాయుడుకి ఎలాంటి వ్యక్తులుగా ప్రభావం ఉండదు, ఆలోచన ప్రభావం ఉంటది. మోడీ ప్రభావం గుజరాత్ కి లేరా అంటున్నా. కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేదా అంటున్నా నేను. ఈ రెండు పార్టీ అధ్యక్షులకు లేదా కేటీఆర్ గారికి ఉన్న ఆ పార్టీ జ్ఞానమును సంక్షేమ పథకాలను కూడా దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా అంటే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసిందని చెప్పేసి చెప్తున్నారు. ఊళ్ళో ఉద్యోగాలు రాని దాని గురించి మాట్లాడండి. 15 లక్షలు ఏమైనాయి? భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అదే ప్రశ్నిస్తున్నారు. ఒకటి ఇస్తానని ఇయ్యలేదని ముక్కు నెలకు రాయాలి. 15 లక్షలు ముక్కు నెలకు రాయాలి. 103 నియోజకవర్గాల డిపాజిట్లు భారతీయ జనతా పార్టీకి దోస్తుకు అప్పగిచ్చి అవినీతికి గురి చేసినందుకు ఒక విషయం చెప్పండి. ఒక విషయం కృష్ణభూషణ్ చౌదరి గారు, అంటే బీజేపీ ఇప్పుడు అక్కడ మనం చూసాం మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఉన్న 5 ఎమ్మెల్యేలో కూడా 4 ఓడిపోయారు, ఒకరు మాత్రం గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఏదో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఆ యొక్క స్థానాలు గెలిచాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ కి ఎలాంటి గతి పట్టిందో 2014లో, ఈ రోజు బీజేపీ పరిస్థితి కూడా అలాదని చెప్పేసి టీడీపీ చెప్తుంది. ఒక నిమిషం ఇవ్వాలి. ఇంత పెద్ద ప్రశ్న వేశారు, చెప్పాలి ప్రశ్న వేశారు. ఒక నిమిషం ఇవ్వాలి. చాలాసేపు మాట్లాడారు మీరు, చెప్పాలి. వినాలి స్ట్రైట్ గానే చెప్తా. నాకు అంత ఇది లేదు. 5 పోయినాయి, 4 పోయినాయి, 1 పోయింది. సబ్జెక్టు ఎన్ని గెలిచారు ఎన్ని ఓడారు కాదండి. ఒక సిద్ధాంతం మీద ప్రజలలోకి ఒక అంత్యోదయ లాంటి అద్భుతమైన
సిద్ధాంతాల మీద ఈరోజు బీజేపీ పార్టీ వస్తూ ఉంది. ఈరోజు నేను అదే మాట్లాడుతూ ఉన్నా. ఆంధ్రాలో అయినా కానీ తెలంగాణలో అయినా కానీ నేనేమంటున్నా, జంప్ జిలానీలు ఈ డబ్బులు నీకు క్యాండిడేచర్కి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లా మేకర్కి కావాల్సిన అవసరం, కావాల్సిన సెన్స్ ఆఫ్ హ్యూమర్, కనీసం చట్టం మీద ఈ అర్థం తెలియని వ్యక్తుల్ని కూడా ఈరోజు కేవలం కులం పేరు మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ కులం ఉన్న అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా మనకు ఓట్లు పడతాయి. ఎక్కడుందా రాజకీయాలు? కుల రాజకీయాలు ఎక్కడున్నాయి చెప్పండి. తెలంగాణలో ఉందా, ఏపీలో ఉందా అంటున్నారా? ఈ పరిస్థితులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయా? ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఒకసారి మీ రిపోర్టర్ ని పంపండి. నిజంగా మీకు రిపోర్టర్ ని పంపిస్తే మీకు కరెక్ట్ రిపోర్ట్లు వస్తున్నాయి. రాజేష్ గారు గ్రౌండ్ లోకి ఫీల్డ్ లోకి వెళ్ళి తీసుకెళ్తా. నేను తీసుకెళ్తా. నాగుల్ మీరా గారు ఏం చెప్తారు ఈ రోజు? ఏం చెప్తారు? మీ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదే నమ్మే పరిస్థితి ఉందని. ఇప్పుడు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. అధికార పక్షం మీద వాళ్ళు విమర్శలు చేయక మమ్మల్ని పొగుడుతారని మేము అనుకోము. మేము ఒకటే భావిస్తా ఉన్నాం, సంక్షేమంతో నేను అధికారంలోకి వచ్చానంటున్నారు. అది కానండి, ఏనండి సార్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం, ప్రజలు మా వైపు ఏ రకంగా చూస్తారు, మేము ఎంత సంక్షేమం చేసాం, ఎంత అభివృద్ధి చేసాం, రాష్ట్రం కష్టాల్లో ఉన్నా, లోటు బడ్జెట్ ఉన్నా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాం, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబు గారు కావాలి, లేకపోతే పోలవరం ఏ రకంగా మరి 60,000 కోట్లు అయితే కేవలం 6,000 కోట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో 60% పనులు పూర్తి చేసింది. కానీ అమరావతి శరవేగంతో పని పూర్తవుతున్నటువంటి విధానం కానీ, ఇప్పుడు ఆడబిడ్డలకి ఈ రోజున పసుపు కుంకుమ ఇచ్చిన కానీ, సంక్షేమాలు కానీ, ఇవన్నీ మేము ప్రజలకు చెప్పుకుంటాం. ఈరోజు బయట నుంచి అక్కడ తెలంగాణలో వాళ్ళు తీసేసినటువంటి కార్లు తీసుకొచ్చి ఇక్కడ కలర్లు మార్చుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే నరేంద్ర మోదీ, అమిత్ షా ఏ రకమైనటువంటి కుట్రలు చేసినా అంతిమ తీర్పు ప్రజలది. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరనేది. వాళ్ళు విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అది లేకపోవడంతో ఇలాంటి సెంటిమెంట్ రాజ్ చేసి ఏదో కేసీఆర్ లేదంటే మరొకరిని బూచి చూపిస్తున్నారు అనేది వాళ్ళు అనేది. మీరు చేసింది ఎందుకు చెప్పుకొని ముందుకు వెళ్ళట్లేదు అనేది వీళ్ళ ప్రశ్నిస్తుంది. ఏమంటే మేము చేసింది చెప్పుకుంటున్నాము. ఒక పక్క ఏదైతే కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుందో, ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించిందో, ఈ రోజున అటుపక్క కేసీఆర్ గారిని లేకపోతే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డిని మా మీదకి ఎగదోలి ఏదో చేయాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మాకు ఉంటుంది. ఇప్పుడు మేము అంటున్నాం, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు అభ్యర్థులు పెట్టుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసుగా వచ్చి నరేంద్ర మోదీ ముగ్గురు కలిసే కదా పోటీ చేసింది. మిత్రులు ఎందుకు పోయినా ఆత్మవిమర్శ చేసుకోండి, అది చేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద పడు ఎందుకు? మేము చాలా కన్ఫైన్గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకే పరిమితం, మేము ఆంధ్రలో పార్టీ పెట్టేది లేదు. అక్కడ ఏం కాకపోతే మూడో ప్రత్యామ్నాయం కోసం పెట్టుకునేటువంటి క్రమంలో రాజకీయపరమైనటువంటి భావాల్ని చెప్పేటువంటి హక్కు మాకు ఉంటది కదా. ఏమంటే తెలంగాణలో ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ మంత్రులు వచ్చి మొన్న చేశారు తెలంగాణలో 10 మంది మంత్రులు పెట్టుకోండి. మీరు ఈ రోజు టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు, ఈ రోజు టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నాడు, అనేక మంది తెలుగు రాష్ట్రం మీద మీరు జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇవ్వాలని చూస్తా ఉన్నారు. చేయండి, మీరు చేయండి.
ఈ పార్టీలకి శివశంకర్ గారు మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ పని చేయం, ఎందుకు రెచ్చగొడతాం? ఏంటి పరిస్థితి? టీడీపీ ఏమో వైపు రండి, టీఆర్ఎస్ పార్టీ రండి, మీరు ఇక్కడ వచ్చి ప్రచారం చేయండి అని చెప్పి చెప్తున్నారు. మీరెందుకు టీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపిస్తున్నారు అని చెప్పి వీళ్ళంటారు. ఏం చెప్తారు అసలు? జనసేన రెచ్చగొట్టడం టీఆర్ఎస్ కే ఎక్కువ తెలుసు, విద్వేషాలు సృష్టించడం టీఆర్ఎస్ తెలుసు, స్విచ్ పెట్టడం టీఆర్ఎస్ తెలుసు. పెడతానంటే ఆయనే నరేంద్ర మోదీతో కుమ్మక్కై 6 నెలల ముందు ఎలక్షన్ తెచ్చుకొని ఆయన ఉపయోగించుకున్నది కేసీఆర్ గారే. 600 హామీలు, కేంద్రం నుంచి రాబట్టవలసినటువంటి విభజన హక్కులు, ప్రత్యేక హోదాన్ని గంగలో కలిపింది టీడీపీ పార్టీ. ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రోజు ప్రజల ముందుకెళ్లి తలెత్తుకోలేని పరిస్థితి జనసేనది. కాబట్టి వీళ్ళు వాళ్ళ స్వయంకృతాపరాధాలని పక్కన పెట్టి కేవలం తీసుకొని ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు పక్క రాష్ట్రం మీద పడి అడగడం తప్ప మరొకటి ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా శివశంకర్ గారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదాని ఒక స్టాండ్ మీదే ఉన్నారు కదా. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ ప్రతిపక్షాన్ని కాదయ్యా, ప్రభుత్వ పక్షాన్ని ప్రశ్నించడం నేర్చుకోను. రాజకీయంగా ఎదగాలంటే ప్రజల తరపున మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రభుత్వానికి ఎంత కొమ్ము కాశారో, టీడీపీకి ఎంత. అదేవిధంగా కృష్ణభూషణ్ చౌదరి గారు, అదేవిధంగా శివశంకర్ గారు, దేవిప్రసాద్ గారు, పద్మజ గారు చర్చలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి HM TV.